क्या रे सेटिंग దానిమ్మలు వేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఆరెంజ్ పైనాపిల్ మందు పోస్తున్నాడు చూడండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మనకు న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేది ముందుగా మందు, చిందు, విందు. అందరిలాగా 31st మేము ప్లాన్ వేసాం. మా ప్లానింగ్ ఎలా ఉందో, ఎంతవరకు వర్కౌట్ అయిందో మీరు చూడండి. రాత్రి 8 దాటిపోయింది. మా వాళ్ళు డీజే ఇంకా లైట్ సెట్టింగ్ చేస్తున్నారు. ఇంటి ముందు ఆడవాళ్ళు ముగ్గులు వేయడానికి సిద్ధమైపోయారు. చిన్న లైట్లు ఎంత ట్రై చేసినా వెలుగని అంటున్నాయి. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పార్టీకి కావాల్సిన సామాన్ అంతా సిద్ధంగా ఉంది. ముందుగా మేము బిర్యానీతో మొదలుపెట్టాం. ఇదంతా పక్కకు పెడితే పిల్లలు ఎక్కడ ముగ్గు దొక్కేస్తారో అన్న భయం. ఆ భయానికి మా అక్క పిల్లల్ని తీసుకెళ్ళి పైన ఆడించమని చెప్పింది. వీళ్ళకి దొరికిందే సందని తెగ గంతులు వేస్తున్నారు. నేను మిగతా పిల్లల్లా కాదు, మీకు బిర్యానీ వండడానికి హెల్ప్ చేస్తాను. మా వాడు కిందే కూర్చున్నాడు. రైస్ అయితే మైల్డ్గా కుక్ అయింది. కుక్ అయిన రైస్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్లో మా అన్న నీట్గా మిక్సింగ్ చేస్తున్నాడు. రాత్రి 9 అయిపోయింది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ బొమ్మ మాత్రం సీరియల్ చూడడానికి తయారైపోయింది. బిర్యానీ అయితే లాస్ట్ స్టేజ్కి వచ్చింది. పిల్లలు మాత్రం డాన్స్ చేయడం మాత్రం ఆపట్లేదు. పిల్లలందరూ రెడ్ బుల్ తాగినట్టున్నారు. ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బార్బిక్యూ స్టైల్లో చికెన్ చేయడానికి రెడీ అయిపోయారు. మా తమ్ముళ్ళు మాత్రం స్నాప్స్ పెట్టుకుంటున్నారు. ఇంకో పక్క వీళ్ళ బొగ్గులు రెడీ చేస్తున్నారు. వాళ్ళంతా కష్టపడుతుంటే ఈయన తమ్ముళ్ళు దొబ్బి తింటున్నారు కట్ చేయమంటే. టైం 10 అవుతుంది. ఇంటి ముందు ముగ్గులు వేయడం కూడా అయిపోయింది. మా వాళ్ళ పని తొందరగా కావాలని ఒక్కొక్క ఫ్రూట్ కట్ చేసుకుంటూ బిజీ అయిపోయారు. అందరూ పని చేస్తుంటే నేను మాత్రం వీడియో రికార్డ్ చేస్తూ బిజీ అయిపోయా. అది రంప ఇట్లా దాని మూమెంట్ స్ట్రైట్ ఉండదు. ఇట్లా వీడు ఫ్రూట్స్ మాత్రమే కట్ చేయడానికి వచ్చినట్టుంది. మా వాళ్ళు బొగ్గులను వేడికించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి బొగ్గులు వేడెక్కాయి. మరొక పక్క ఇంకో పొయ్యి మీద నూనె కూడా వేడెక్కింది పకోడీ చేసుకోవడానికి. పకోడీ అయ్యేసరికి రాత్రి 10:30 అయింది. మా వాళ్ళు పనిలో వేగం పెంచారు. మొత్తానికి స్టఫ్కి రంగం అంతా సిద్ధం ఉంది. ఇక మందు మాత్రమే లేటు. దానిమ్మలు వేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఆరెంజ్ పైనాపిల్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకటి తక్కువ అయింది. అనుకున్న లోపు ఐస్ కూడా యాడ్ అయిపోయింది. సూపర్ తందూరి మ్యాన్ దమన్ గుంజుకొని తీసుకురా. గ్రీన్ చట్నీ మందు గ్లాస్ మా చేతికి వచ్చేసరికి టైం 11:45 అయింది.
రెడీ బాగా టైం అయినట్టుంది చూడు. ఒక్క పెగ్గు పూర్తి కాకుండానే న్యూ ఇయర్ వచ్చేసింది. हर हफ्ते अच्छा पे आओ और अपनी मर्जी। అందరూ రెండో రౌండ్ పూర్తి చేసుకోకముందే మాలో ఉన్న టాలెంట్ నిద్ర లేచి గంతులేస్తుంది. అలాగే అందరూ డాన్స్ చేసిన 2 hours తర్వాత పెద్ద నెంబర్ అబ్బా అదే మన నీకన్నీ రెండు పడితే చూడు ఇలా అయ్యిందా ఆటలో పడి తెచ్చిన కేక్ కట్ చేయడం మర్చిపోయాం. ఇలా కట్ చేసిన కేక్ ఒకరి నోట్లో ఒకరు పెట్టుకొని తింటూ ఉండగా బిర్యానీ గుర్తుకొచ్చింది. చాయ్ తాగేసి నెక్స్ట్ రోడ్ నుంచి అట్లా వద్దాం అంతే. బిర్యానీ స్మెల్లే కాదు, బిర్యానీ టేస్ట్ కూడా అదిరిపోయింది. కాసేపు అవుటింగ్కి వెళ్దామని ఆటోనగర్ కార్ వేసుకొని టీ తాగడానికి వచ్చాం. ఇప్పుడు టైం మార్నింగ్ 4 AM అవుతుంది. టీ తాగి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి మార్నింగ్ 4:30 అయింది. వాచ్, షేర్, సబ్స్క్రైబ్ రేపటి కోసం మొదలు.